చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో నారాయణ స్వామి వ్యతిరేక వర్గం నారాయణ స్వామికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేస్తూ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. జగనన్న 175 సీట్లు గెలవాలంటే నారాయణ స్వామికి టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని నినాదాలు చేశారు. నారాయణ స్వామి ఏ ఒక్కరోజు కార్యకర్తల కష్టాలను తీర్చలేదన్నారు. జగనన్న ముద్దు నారాయణ స్వామి వద్దు వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని హోరెత్తించారు. రేపు ఓట్లు ఆపలేవు కాబట్టి ఖచ్చితంగా గంగా నెల్లూరు గెలవాలా, చిత్తూరు గెలవాలా. కాబట్టి మన అందరూ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒకే విధంగా ఎంత కసితో 2014లో పనిచేయడము, అదేవిధంగా 2019లో మొట్టమొదటి సమావేశం తెలుసుకుని బెంగళూరు నిధులు మేమే. ఆ రోజు బెంగళూరు ఇప్పుడు బెంగళూరు వచ్చేంత డబ్బులు రాజకీయం చేయాలి. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. నాకు ఉద్యోగ కల్పన లేకుండా నేను ఆడ బతికిపోయాను అంతే. నా ఊరు ఎప్పుడు నాకు వెళ్ళింది. నేను ఎప్పుడు నా ఊరు ఇల్లు కట్టుకున్నా, నా ఊరు నేను ఉన్నా. అదే బెంగళూరు కూర్చుని ఉన్నావు, నీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నావా? మా సేవ చేయాలంటే నువ్వు నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నావా? నువ్వు గంగాధర్లో ఇల్లు కట్టు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? గంగాధర్లో ఉంటాను చెప్పు. ఎమ్మెల్యే గెలవ ముందే చెప్పావు గంగాధర్లో ఉంటాను. నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కడైనా కూర్చున్నావు. ఇంట్లో పోతే విజయవాడ పోతే తిరుగుతూ పోతావు, డబ్బులు వచ్చింది కాబట్టి దయచేసి ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి జగన్మోహన్ రెడ్డి మా యొక్క గోళ్లు నిరూపించుకొని నారాయణ స్వామి గారికి తప్ప వేరే ఊరికి టికెట్ ఇచ్చినా మేము అఖండ మెజార్టీతో 50,000 ఓట్ల మెజార్టీతో జగనన్న గాని నారాయణ స్వామి యొక్క మాటలకు నమ్మి అతను టికెట్ ఇస్తే సత్యవేడులో ఏం జరిగిందో 37,000 గెలిచాడు, 35,000 ఓడాడు. అదేవిధంగా రిపీట్ అవుతుంది. దయచేసి జగనన్న అన్న నీకు మా ఇంట్లో వచ్చినప్పుడు ఆశ్రమించాం కాబట్టి మా ఆశ్రమాన్ని మా అన్నింటిని మన్నించి మా కోరికను మన్నించి మీ నారాయణ స్వామి తప్ప ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా మేము రేపు ఓట్లు ఆపలేవు కాబట్టి ఖచ్చితంగా గంగా నెల్లూరు గెలవాలా, చిత్తూరు గెలవాలా. కాబట్టి నారాయణ స్వామిని మార్చాల్సిందే. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో నారాయణ స్వామి వ్యతిరేక వర్గం నారాయణ స్వామికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేస్తూ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. జగనన్న 175 సీట్లు గెలవాలంటే నారాయణ స్వామికి టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని నినాదాలు చేశారు. నారాయణ స్వామి ఏ ఒక్కరోజు కార్యకర్తల కష్టాలను తీర్చలేదన్నారు. జగనన్న ముద్దు నారాయణ స్వామి వద్దే వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని హోరెత్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధుసూదన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధుసూదన్. రేపు ఓట్లు ఆపలేవు కాబట్టి ఖచ్చితంగా గంగా నెల్లూరు గెలవాలా, చిత్తూరు గెలవాలా. కాబట్టి నారాయణ స్వామిని మార్చాల్సిందే.
రైట్, మొత్తంగా నారాయణ స్వామిని ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే బరిలో నిలబెడితే ఊరుకునేది లేదంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు అయితే వ్యతిరేకాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఓడించి తీరుతాం నారాయణ స్వామిని నిలబెడితే అంటూ వారంతా నినాదాలు కూడా చేస్తూ వాళ్ళ వ్యతిరేకతను తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మధుసూదన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు. విజయ్, చిత్తూరు జిల్లా పెనుగూరు మండలం ఈ రోజు పెనుగూరు మండలంలో నారాయణ స్వామి వ్యతిరేకంగా నారాయణ స్వామికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దంటూ నిదానాలు చేస్తూ ఒక కార్యక్రమంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెనుగూరు మండలం నాయకులు జీడి నెల్లూరు, ఎస్ఆర్పురం, కార్వేట్ నగర్, వెదురుకుప్ప మండల నాయకులు కొంతమంది ఒక సమావేశం కూడా అయ్యారు. ముఖ్యంగా నారాయణ స్వామికి వ్యతిరేకంగా టికెట్ ఇవ్వకూడదని కూడా వ్యతిరేకించారు. జగన్ 170 సీట్లు గెలవాలి లక్ష్యంగా ఉన్నారని. అయితే జీడి నెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఓడిస్తామని కూడా నారాయణ స్వామికి కాకుండా మరి ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే అఖండ మెజార్టీతో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తామని కూడా వాళ్ళు ఆవేదన చెప్పారు. అయితే నారాయణ స్వామి ఒక్క రోజు కూడా కార్యకర్తల కష్టాలు తీర్చలేదని, కష్టాలు ఉన్నాయని అతని దగ్గరికి వెళితే ఈదీని అది గ్రూప్ అని చేస్తాడు, అయితే ముఖ్యంగా అవమానిస్తారని కూడా అక్కడ ఉండే నాయకులు కూడా హెచ్చరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నారాయణ స్వామికి టికెట్ ఇస్తే మేమందరూ కూడా పార్టీ మారతామని కూడా హెచ్చరిస్తారు. అయితే అధిష్టానం పునర్నాశంలో పడింది. అయితే జీడి నెల్లూరు ఈ ఎమ్మెల్యే టికెట్ ఎవరికైనా ఇంకా కేటాయించలేదు. జగనన్న ముందు నారాయణ స్వామి వద్దు అంటూ నివాదాలు చేస్తూ కూడా ఒక కార్యక్రమాన్ని కూడా కోరెత్తారు. అయితే ఎవరికి టికెట్ ఇస్తారో అధిష్టానం కూడా వేచి చూడాలని కూడా పరిస్థితి. అయితే ఇక్కడ ఉండే నాయకులు కానీ ఒక 3 మండలాల నాయకులు సంబంధించి పరిస్థితుల్లో నారాయణ స్వామికి ఎవరు టికెట్ ఇవ్వకూడదు, టికెట్ ఇస్తే మేమందరూ కూడా మారుతామని కూడా ఒక హరిది కూడా జారీ కూడా చేశారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ మధు.